జరుగుతున్న నష్టానికి సంబంధించి సజ్జనార్ హైదరాబాద్ సిపి సజ్జనార్తో పాటు సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు ఇప్పటిదాకా మీడియాతో మాట్లాడారు. మనం చూసాము ఏ రకమైన పరిస్థితి. దాదాపు 21,000కు పైగా సినిమాలు ప్రస్తుతం రవికి సంబంధించినంత సైట్స్లో అందుబాటులో ఉన్నాయని, హార్డ్ డిస్క్లో ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. ఇంకొంత సమాచారం రావాల్సిందని చెప్తున్నారు. ఇండస్ట్రీకి ఎంతవరకు నష్టం జరిగింది, దీనికి సంబంధించి అవేర్నెస్ ఏ రకంగా ఉండాలి, ఈ అన్ని అంశాలపై సజ్జనార్తో పాటు చిరంజీవి, నాగార్జున, రాజమౌళితో పాటు ఇతర సినీ రంగ ప్రముఖులు కూడా మాట్లాడారు. అయితే ఏంటి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎక్కడా లోపాలు ఉన్నాయి, టెక్నాలజీని ఎవరు ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు, ఈ అన్ని అంశాలపై మనతో మాట్లాడడానికి సైబర్ ఎక్స్పర్ట్ శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. శ్రీధర్ గారు. సార్ నమస్తే. సార్ వెల్కమ్ టు పొలిటెక్ న్యూస్ అండి. ఇప్పటివరకు మీరు కూడా కొంత సజ్జనార్తో పాటు పోలీసులకు సంబంధించిన అధికారులు కానీ సినీ రంగ ప్రముఖులు మాట్లాడిన తీరు చూశారు. రవికి సంబంధించి ఈ ఐబొమ్మకి సంబంధించినంత వరకు ఏం చెప్తారు సార్ మీరు? వాస్తవంగా ఇది ఒక పెద్ద మాఫియా అండి. ఎందుకు మాఫియా అంటున్నానంటే, ఈరోజు సజ్జనార్ గారి ప్రెస్ మీట్లో 20 కోట్ల రూపాయల వరకు అతని అకౌంట్లో ఉండి 3 కోట్ల సీజ్ చేసామన్నారు. కానీ ఫర్దర్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి కూడా ప్రస్తావించున్నారు. ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగితే కనుక అతను మ్యూల్ అకౌంట్స్ అంటారు, MULE మ్యూల్ అకౌంట్ అంటే ఏంటంటే తన సొంత అకౌంట్ కాకుండా వేరే వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం అనేది చేసి ఎంత ఇంకా భారీ మొత్తంలో ఎంత సంపాదించుకున్నాడు కూడా బయటకు వచ్చే స్కోప్ ఉంటుంది. అది 100 కోట్ల 200 కోట్ల అయినా కావచ్చు. ఎందుకంటే స్పెసిఫిక్గా ఇది బెట్టింగ్ యాప్స్తో లింక్ ఉన్న యాక్టివిటీ. సో బెట్టింగ్ యాప్స్ ఐబొమ్మలోకి టెక్నికల్గా డేటాను తీసుకురావడం గురించి నేను తర్వాత వివరిస్తాను, ఎలా తీసుకొస్తున్నారు ఇదంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను చేస్తున్న యాక్టివిటీ ఏంటంటే, ఐబొమ్మకి 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంటే రిజిస్టర్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వీళ్ళు సినిమా చూడటానికి వచ్చినప్పుడు అక్కడ చూపించబడే అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే కనుక బెట్టింగ్ యాప్స్ యాడ్స్ ఉంటాయో, ఆ యాడ్లు ఎంత టెక్నిక్గా వీళ్ళు పెడతారంటే, ఈ సినిమా నెక్స్ట్ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ చూసామనుకోండి, యూ హ్యావ్ టు ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ ఇన్ ఆర్డర్ టు కంటిన్యూ టు వాచ్ ద మూవీ అని చూపిస్తారు. అంటే ఈ యాప్ ఇన్స్టాల్ చేస్తేనే, ఏది బెట్టింగ్ యాప్ ఇన్స్టాల్ చేస్తేనే సినిమా చూడటానికి కంటిన్యూ అయ్యేలాగా వాళ్ళు ఒక చిన్న జావా స్క్రిప్ట్ కోడ్ పెడతారు. పెట్టారంటే యూజర్ ఏం చేస్తాడు, మన సినిమా ఫ్రీగా చూస్తున్నాము సరే ఇన్స్టాల్ చేస్తే ఏం పోయిందని ఇన్స్టాల్ చేస్తాడు. ఇన్స్టాల్ చేసేటప్పుడు అది భారీ మొత్తంలో పర్మిషన్స్ తీసుకుంటుంది. ఏది కెమెరా పర్మిషను, మైక్రోఫోన్ పర్మిషను, ఇలాగ పూర్తి స్థాయిలో కూడా ఒక మన యూజర్ డేటా. నేను సినిమా చూడటం కోసం ఆ యాప్ ఇన్స్టాల్ చేస్తే నా ఫోన్ మొత్తంలోనూ ఒక హ్యాకింగ్ టూల్ అనేది వస్తుంది. ఏంటి, రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్, ర్యాట్ అంటారు. సో రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్ వస్తే నేను సినిమా ఫ్రీగా చూస్తాం కాదండి, ఇక్కడ నా ఫోను ఎవరైతే ఐబొమ్మ వాళ్ళ కంట్రోల్లోనో లేకపోతే కనుక ఆ యాప్ డెవలపర్, బెట్టింగ్ యాప్ డెవలపర్ కంట్రోల్లోనూ ఉంటుంది. ఇంత దారుణమైన మోసం జరుగుతూ ఉంది. యూజర్ లేదో ఫ్రీగా సినిమా చూస్తాం అనుకుంటున్నారు. సో దీని ద్వారా ఏంటి, అతను బెట్టింగ్ యాప్స్ వాళ్ళ దగ్గర నుంచి అంటే ఇంత యాక్టివిటీ ఒక యూజర్ డేటాను ఆధారంగా చేసుకుని మన బోటి వాళ్ళ ఫోన్లోకి ఎంటర్ కావడానికి, మన డేటాను క్యాప్చర్ చేయడానికి సంబంధించేసి అతను కుమ్మక్కై ఉన్నాడు. కాబట్టి ఈ పర్టికులర్ బెట్టింగ్ యాప్స్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు ఇతను ముట్ట చెప్పబడుతూ ఉన్నాయి. ఇదంతా కూడా ఖచ్చితంగా ఈడీ ఇన్వాల్వ్ అయితే కనుక అంతా బయటకు వచ్చే స్కోప్ అనేది ఉంటుంది. శ్రీధర్ గారు, మీరు చెప్పినట్టుగానే మనకు సంబంధించిన ఇంత డేటాను, దాదాపు 50 లక్షల మందికి సంబంధించిన డేటాను అతను సేకరిస్తున్నారు. చాలామందికి అవేర్నెస్ లేదు, జస్ట్ సినిమా చూద్దామనే దాంట్లో ఉంటారు తప్ప మనకు సంబంధించిన, మీరు ఇందాక అన్నట్టుగా మనకు సంబంధించిన ఎవ్రీథింగ్ థర్డ్ పార్టీ ఎక్కడుందో మనకు తెలియదు, వాడు దాన్ని ఏ రకంగా వాడుతున్నాడో తెలియని పరిస్థితి కనిపించింది. ఎట్లా సార్ ఈ టెక్నాలజీ అనేది ఎంత పెరిగే కొద్దీ ఇలాంటి సమస్యలు ప్రతిసారి ఎక్కువ అవుతూనే ఉన్నాయి, అవేర్నెస్ ఏ స్థాయిలో ఉండాలంటారు? ఒకటండి, ఇక్కడ పైరసీ మూవీ చూస్తాం అనేది మనం చేస్తున్న అతి పెద్ద తప్పు. పైరేటెడ్ సినిమాలని గతంలో టొరెంట్స్ వాడేవాళ్ళు. టొరెంట్ సైట్లకు వెళ్ళేసి చూడాలని ట్రై చేసినా కూడా అక్కడ ఉండే ఆ టొరెంట్ ఫైల్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు యూ టొరెంట్ ఇలాంటి వాడుతూ ఉంటారు. వాటిని డౌన్లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటి ద్వారా మాల్వేర్ సిస్టంలోకి వస్తుంది, ఫోన్లోకి వస్తుంది అన్న విషయం చాలా మందికి తెలియదు. ఏదో ఫ్రీగా చూసేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారు. సేమ్ ఇప్పుడు టొరెంట్ కాకపోతే ఇప్పుడు స్ట్రీమింగ్ సైట్స్, ఐబొమ్మ లాంటి స్ట్రీమింగ్ సైట్స్ లో కూడా ఇదే ప్రాబ్లము. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సర్వర్నే ముఖ్యంగా ఎంతకాలం ఎందుకు కొనసాగారు అంటే, గతంలో వీళ్ళు ఛాలెంజ్ విసరటం కూడా మనం చూసామండి. మమ్మల్ని ఎవరో పట్టుకోలేరు, పట్టుకుంటే కనుక మేమంతా కూడా మీ విషయాలంతా బయట పెడతామని చెప్పేసి అని. ఆఫ్టర్ ఆల్ ఒక మాట చెబుతాను, సిల్క్ రోడ్ అని ఒకటి ఉండేది డార్క్ వెబ్ లో. అదేంటి అంటే,
అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా అది కూడా ఒక షాపింగ్ సైట్. ఎలాంటి షాపింగ్ సైట్? డ్రగ్స్, లేకపోతే కనుక గన్స్, ఇలాంటి నిషేధితమైన వస్తువులన్నింటినీ కూడా అమ్మే షాపింగ్ సైట్ ఎక్కడ ఉండేది? డార్క్ వెబ్ లో ఉండేది. దానిని ఎఫ్బిఐ, యుఎస్ లో ఎఫ్బిఐ వచ్చేటప్పటికే వెతికి వెతికి ఎక్కడున్నారో మొత్తం వెతికి పట్టుకొని దాన్ని ఆపరేట్ చేస్తున్న వ్యక్తిని పట్టుకొని దాన్ని మొత్తాన్ని కూడా, అది ఎన్క్రిప్టెడ్ గా ఉన్న రకరకాల వాళ్ళు మమ్మల్ని ఎవరు పట్టుకోలేదన్నా కూడా దాన్ని సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళని ఆపరేట్ చేస్తున్న వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. సిల్క్ రోడ్నే మూసేయలేనిది ఆఫ్టర్ ఆల్ ఐబొమ్మ ఎంత చెప్పండి? వీళ్ళ ధైర్యం ఏంటంటే, మేము ఎందుకు పోలీసులు పట్టుకోలేదని చెప్పేసి ఇంతకాలం విరవీగారంటే, వీళ్ళు ఆపరేట్ చేస్తున్న సర్వర్స్ వచ్చి కరేబియన్ ఐలాండ్లో ఉన్నాయి. అవునండి. కరేబియన్ ఐలాండ్ గురించి నేను చెప్పబోయే ముందు డిఎంసిఏ అనే ఒక పదం గురించి చెబుతాను. డిజిటల్ మిలీనియం కాపీరైట్ యాక్ట్ అంటారు. డిజిటల్ మిలీనియం కాపీరైట్ యాక్ట్. మనం ఏదైనా పైరేటెడ్ సినిమానో, పైరేటెడ్ బుక్నో, ఇంకా పైరేటెడ్ మ్యూజిక్నో ఏదైనా వెబ్సైట్లో పెడితే కనుక, సో ఒరిజినల్లో ఆర్డరో, ఒరిజినల్ ప్రొడ్యూసర్ వచ్చేటప్పటికి ఆ వెబ్సైట్ హోస్టింగ్ కంపెనీకి ఇది మా కంటెంటో, దయచేసి దీన్ని రిమూవ్ చేయండి అని చెప్పేసి ఒక చిన్న ఫామ్ ఫిల్ చేసి, డిఎంసీఏ నోటీస్ అంటాము, ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే కనుక విత్ ఇన్ 1 hour వాళ్ళు రిమూవ్ చేసేస్తారు. ఎవరు? హోస్టింగ్ సర్వర్. అది డిజిటల్ ఓషన్, రకరకాల హోస్టింగ్ సర్వర్స్ ఉంటాయి. ఎక్కువగా యుఎస్లో ఇలాంటి వాటిలో సర్వర్స్ మనం వాడుతూ ఉంటాం. అయితే డిఎంసిఏకి అంత ప్రాముఖ్యత ఉంది. ఇండియా కావచ్చు, యుఎస్ కావచ్చు, యూరోపియన్ యూనియన్ కావచ్చు, ప్రపంచంలో ఏ దేశమైనా కూడా కాపీ రైటెడ్ కంటెంట్ ని హ్యాండిల్ చేయాలంటే వాడే ఒకే ఒక టూల్ ఏంటంటే డిఎంసిఏ. అయితే అది అంత ఎఫెక్టివ్ గా పనిచేసే దానికి కరేబియన్ దీవులు వచ్చేటప్పటికి దానికి ఎగ్జంప్షన్. అక్కడ వచ్చి వాళ్ళు, మేము మా స్థానికంగా ఉండే చట్టాలు మాత్రమే ఎలో చేస్తాం, ప్రపంచంలో ఉండే చట్టాలు మాకు వర్తించవు అని చెప్పేసి ఆ దేశ ప్రభుత్వం వచ్చేటప్పటికి దే హ్యావ్ ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఏమైంది? కరేబియన్ దీవుల్లోకి వెళ్ళేసి మన అంతర్జాతీయ చట్టాలు అప్లై చేయడానికి ట్రై చేస్తే కనుక వాళ్ళు మాటినరు. సో ఇది ఇమ్మడి రవి లాంటి వాళ్ళకి ఉపయోగపడింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ సర్వర్స్ లో ఈ డేటాను హోస్ట్ చేసి ఆటోమేటిక్గా మనం డిఎంసీ రిక్వెస్ట్ పంపించినా వాళ్ళు తీసేయరు. మనం ఏం చేయలేకపోతున్నారు, మన పోలీసులు ఏం చేయలేకపోతున్నారు అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, సామాన్య జనులు కానీ అనుకుంటూ ఉంటారు. కానీ నిజంగా గట్టిగా కూర్చుంటే కనుక ఎంత వ్యవస్థనైనా కూడా ఐడెంటిఫై చేసి కూలగొట్టవచ్చు అన్నదానికి ఇప్పుడు జరిగిన ఇన్వెస్టిగేషన్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. సార్, రవి లాంటి వ్యక్తి, ఒక సామాన్య వ్యక్తి పోలీసులకు సవాల్ చేసి దమ్ముంటే నన్ను పట్టుకోండి, లేకపోతే 50 లక్షలకు సంబంధించిన యూజర్స్కి సంబంధించిన డేటా బయట పెడతాని అంత ధైర్యంగా చెప్పడానికి కారణాలు ఏముంటారు సార్? ఎందుకంటే ఒక వ్యక్తి, మామూలు వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఇటు సినీ సామ్రాజ్యానికి సంబంధించినంత వరకు ఇది చేస్తున్నాడు. మీరు అన్నట్టుగా బెట్టింగ్ యాప్స్ని లింక్ చేస్తూ పూర్తిగా మన డేటాను పూర్తిగా తన చేతిలోకి తీసుకుంటున్న పరిస్థితి మంచి, ఆ డేటాని ఎక్కడ వాడుతున్నారు, ఏం వాడుతున్నారు అంశానికి సంబంధించి ఇంకో క్లారిటీ కానీ ఒక సామాన్య వ్యక్తి పోలీసు వ్యవస్థని సవాల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది మెయిన్ ఎందుకు జరుగుతుందంటేనండి, వాస్తవంగా లీగల్ పర్వ్యూలో వచ్చేటప్పటికి చట్టబద్ధంగా ఏదైనా పోలీసు డిపార్ట్మెంట్ చట్టబద్ధంగా ఒక ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని కోర్టుకి సబ్మిట్ చేసేటప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం ఉందంటే, ఇతను ఫస్ట్ 3 స్థాయిల్లో ఈ వెబ్సైట్ నడుస్తుంటుంది. ఏ వెబ్సైట్ అయినా కూడా ఫస్ట్ డొమైన్ నేమ్ రిజిస్టర్ చేసుకోవడం. నేమ్.com అని ఇలాంటి కొన్ని సైట్లు ఉంటాయి. ఉదాహరణకి నేనే నల్లమోస్.com అనేది రిజిస్టర్ చేయాలనుకోండి. సో నేమ్.com అనే సైట్కి వెళ్ళేసి ఒక $10-20 పే చేసి దానికి ఎంత ప్రైస్ ఉంటే అలాగా నేను నా పేరు మీద ఒక వెబ్సైట్ తీసుకుంటా. అలాగే ఐబొమ్మ అని తీసుకుంటాడు. అది ఎక్కడ? నేమ్.com లాంటి ఫస్ట్ పేరు తీసుకునేది యుఎస్ లో ఉంటుంది, అంటే ఆ సర్వర్స్ అంతా కూడా. సో ఏది డొమైన్ నేమ్స్ ఇచ్చేవంతా యుఎస్ లో ఎక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి వెబ్సైట్ కి సంబంధించిన ఫస్ట్ ఎవిడెన్స్ ఎక్కడ ఉంది? యుఎస్ లో ఉంది. డేటాను ఎక్కడ హోస్ట్ చేస్తున్నాడు? కరేబియన్ ఐలాండ్ లో హోస్ట్ చేస్తున్నాడు. ఓకే, అంటే నేను టైప్ చేసినప్పుడేమో యుఎస్కి వెళ్తుంది రిక్వెస్ట్ ఒక యూజర్ గా, అక్కడి నుంచి ఐపీ అడ్రస్ ఇక్కడికి డేటా హోస్టింగ్ అయిన ఈ లింక్డ్ దీనికి కరీబియన్ ఐలాండ్కి వస్తుంది. అక్కడి నుంచి డేటా ఇండియాలో ఉన్న నా స్క్రీన్ మీదకి వస్తుంది. అంటే 3 స్టెప్స్ లో ఎక్కడ ఒకే సినిమా చూస్తానికి మనం వెళ్ళిన వాళ్ళం పేరు టైప్ చేసినప్పుడు యుఎస్, ఆ తర్వాత కరీబియన్ ఐలాండ్స్, ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇండియా వచ్చేసి ఈ 3 స్థాయిల్లో ఉంది. దీన్ని ఈజీగా అర్థం కావడం కోసం చెబుతాను. ఇప్పుడు పోలీస్ కేసు పెట్టేసి దీన్ని రిమూవ్ చేయాలి అని చెప్పేసి, సినిమాలు రిమూవ్ చేయాలన్నా పట్టుకోవాలన్నా కానీ ఫస్ట్ సర్టిఫికెట్స్ అంటారు. 56 ఎవిడెన్స్ యాక్ట్ లో 56D అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దాంట్లో ఏంటంటే, కోర్టుకి ఏదన్నా కేసుని ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు, సబ్మిట్ చేసేటప్పుడు డిజిటల్ ఎవిడెన్సెస్ మొత్తాన్ని కూడా డేటా ఎవరెవరు ఎక్కడ ఆపరేట్ చేస్తూ ఉన్నారు,
దాంట్లో ఇన్వెస్టిగేషన్ లో పార్టిసిపేట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది పేరు ప్లస్ ఈ ఎవిడెన్సెస్ అనేది మొత్తం ప్రతి ఎవిడెన్స్ కూడా చాలా క్లియర్ కట్ గా సర్టిఫికెట్, దాని సర్టిఫికెట్ అంట, ఆ సర్టిఫికెట్ రెడీ చేసి కోర్టుకు సబ్మిట్ చేయాలి. అప్పుడే ఆ కేసు అనేది ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేసినట్లు. ఇతని ధైర్యం ఏంటంటే యుఎస్ లో వచ్చేటప్పటికే డొమైన్ నేమ్ ఉంది, ఇండియా కరేబియన్ ఐలాండ్స్ లో వచ్చేటప్పటికే మన డేటా హోస్ట్ చేస్తున్నారు, ఇండియాలో వచ్చేటప్పుడు కేసు అవుతుంది. సో ఇండియన్ పోలీసు ఎంత అంతర్జాతీయ చట్టాల దాకా వెళ్ళలేదు. అంతర్జాతీయ చట్టాల దాకా వెళ్ళినా కూడా ఇంటర్పోల్ హెల్ప్ చేయదు. ఒకవేళ ఇంటర్పోల్ హెల్ప్ చేసినా కూడా కరేబియన్ ఐలాండ్స్ వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేదు అనుకున్నాడు. కానీ గట్టిగా కూర్చుంటే కనుక ఎవరినైనా కూడా ఈరోజు ఈడీ, ఎందుకంటే ఎకనామిక్ అఫెన్సెస్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అతనికి అర్థం కాని విషయం ఏంటంటే ఇదంతా పైరసీగా వెళ్ళాల. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఆర్థిక మూలాలు ఇన్వాల్వ్ అయిన వాటిలో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వీటికి వెళ్తుంది. ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్మెంట్ వస్తే కనుక అసలు బండారా బయటపడుతుంది. అప్పుడు టోటల్ మొత్తం ఇంటర్పోల్ తగ్గించి ప్రపంచం మొత్తం కదిలొచ్చేసి మనకి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ హెల్ప్ చేస్తాయి. సార్ ఒక కామన్ మ్యాన్కి సంబంధించినంత వరకు ఎలా సార్ ఎలా ఉమ్. చేస్తారు? ఒక సినిమా రిలీజ్ అయిన 24 గంటలు కూడా కాదు, దాదాపు రిలీజ్ అయిన 10 గంటల్లోనే ఆ కొత్త సినిమా మనకు ఐబొమ్మలో అందుబాటులో ఉందంటే ఏం టెక్నాలజీ వాడతారు, ఎలా చేస్తారు సార్? ఎందుకంటే నిర్మాతలు ఎప్పుడు మేము జాగ్రత్త పడ్డాము, ఏదో కోడ్ పెట్టుకున్నాము ఇవన్నీ చెప్తారు, కానీ ఇతను ఏ రకమైన ఆపరేషన్స్ చేసేవాడు? ఇప్పుడు నిర్మాతలు చెప్పే కోడ్ పెట్టుకోవటం ఏంటంటే డిజిటల్ ఫింగర్ ప్రింట్ అంటూ ఉంటాం. అది థియేటర్స్ లో ఎక్కడ రికార్డ్ చేశారో ఐడెంటిఫై చేయడం కోసం వచ్చేటప్పుడు చిన్న కోడ్ మనకి నెంబర్స్ అలా ప్లే అవుతూ ఉంటాయి. అవునండి. సో అది ఇక్కడ అతనికి వర్కౌట్ కాదండి. ఇతను చేసిన విధానం వచ్చేటప్పటికి హ్యాకింగ్. ఎలా హ్యాక్ చేశాడు అంటే ఇతనికి హ్యాకింగ్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఏం చేస్తున్నాడు, కొంతమంది పాట్నాలను రకరకాల ప్రదేశాల్లో ఆన్లైన్ లో డార్క్ వెబ్ లో ఉండే కొన్ని ఫోరమ్స్ లో హ్యాకర్స్ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో వాటిని నేను చూస్తూ ఉంటాను ఎక్కువ కాబట్టి వీటి మీద నేను ట్రైనింగ్ ఇవ్వడం గురించి అండర్స్టాండింగ్ కోసం. సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అక్కడ ఎవరొకరు డార్క్ వెబ్ లోకి వెళ్ళేసి కొంతమందిని పట్టుకొని సో నాకు ఒక ప్రాజెక్ట్ ఇస్తాను, నేను కొంత అమౌంట్ ఇస్తాను, నాకు ఫలానా సర్వర్ హ్యాక్ చేయాలి అంటాడు. సో ఏ సర్వర్ని హ్యాక్ చేయాలి అంటే గనక ఆ టాస్క్ లో ప్రొడ్యూసర్ సినిమా ఫైనల్ అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అయిన తర్వాత క్యూబ్ అని చెప్పేసి అని పేరు విన్నాం మనం. ఉమ్. సినిమా ప్లే అయ్యేటప్పుడు స్టార్టింగ్ లో క్యూబ్ అని వస్తుంది. క్యూబ్ అంటే ఏంటంటే డిజిటల్ డిస్ట్రిబ్యూషన్. గతంలో థియేటర్కే ఫిల్మ్ రీల్స్ వచ్చాయి, ఏది ఫిజికల్ గా ఉండేవి. ఇప్పుడు వచ్చేటప్పటికి అంతా ఆన్లైన్ ట్రాన్స్మిషన్ నడుస్తూ ఉంటుంది. క్యూబ్ అనే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కి సినిమా సిద్ధంగా ఉన్న సినిమా వస్తే క్యూబ్ వాళ్ళు ఏం చేస్తారు, ఇంటర్నెట్ ద్వారా ఎఫ్టిపి ద్వారా అన్ని థియేటర్స్ కి ఇండియాలోను వేరే దేశాల్లోనూ ఓవర్సీస్ లో ఉండే థియేటర్స్ మొత్తానికి కూడా ఎఫ్టిపి ద్వారా ఈ ఫైల్ ని పంపిస్తారు. రేపు మార్నింగ్ 6 o'clock సినిమా అనుకోండి, బెనిఫిట్ షో, ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకల్లా కూడా సినిమా వెళ్ళిపోతుంది ఆ సర్వర్ ద్వారా. సో ఇది ఓవరాల్ గా జరిగేది. వీళ్ళు ఏం చేస్తారు హ్యాకర్లో, క్యూబ్ రావాలంటే ఫస్ట్ ఒక సర్వర్ ఒక దగ్గర ఉండాలి కదా. అది ఎవరు ప్రొడ్యూసర్ సంబంధించిన సర్వర్ లో కావచ్చు, పోస్ట్ ప్రొడక్షన్ చేసినా నేనే పోస్ట్ ప్రొడక్షన్ చేసే ఒక కంపెనీ పెట్టాను అనుకోండి, నా సర్వర్ లో ఉంది. ఏది రేపు రిలీజ్ అయ్యే సినిమా నా సర్వర్ లో ఉంది. నేనేం చేస్తున్నాను, ఈవినింగ్ 5కో 6కో క్యూబ్ వాళ్ళకి పంపిస్తారు. క్యూబ్ వాళ్ళు ఏం చేస్తారు, నైట్ 12కి థియేటర్స్ పంపిస్తారు. ఇది జరిగేది. ఇప్పుడు నా సర్వర్ లో ఫైల్ ఉంది కదా, వీళ్ళు ఏం చేస్తారంటే హ్యాకరు నా సర్వర్ యొక్క ఐపీ అడ్రస్, పబ్లిక్ ఐపీ అడ్రస్ తెలుసుకొని దాంట్లో ఏదైనా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కానీ లేదా బిఎల్సి ప్లేయర్ లో కానీ ఇంకా వాడే సాఫ్ట్వేర్ లో కానీ ఎక్కడైనా బగ్స్ ఉంటే కనుక ఆ బగ్స్ ని ఎక్స్ప్లాయిట్స్ అంటాం. సో లోపాలు ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి ఆహా ఈ లోపం ఉంది కదా. సో ఆ లోపానికి ఏంటంటే ఎక్స్ప్లాయిట్ డిబి అని మేము హ్యాకర్గా, నేను ఎథికల్ హ్యాకర్ని. సో ఎక్స్ప్లాయిట్ డిబి అని చెప్పేసి అని ఒక ఇది ఉంటుంది. ఫలానా వెర్షన్, పాత వెర్షన్ విండోస్ ఉంటే ఈ చిన్న కోడ్ పంపించి మన లోపలికి వెళ్ళొచ్చు అనేది మాకు ఒక పద్ధతులు ఉంటాయి. ఈ పద్ధతులను బేస్ చేసుకొని ఎవరైతే గనక ఈ వ్యక్తి ఉన్నాడు కదా, ఫైల్ ఉన్న వ్యక్తి, అతని సిస్టంలో ఉండే లూప్ హోల్ ద్వారా సర్వర్లోకి వెళ్ళేసి ఫైల్ని కాపీ తీసుకొచ్చి ఈ పాట్నాలో ఉన్న వ్యక్తి కావచ్చు వీళ్ళంతా ఇమ్మడి రవికి ఇస్తారు. ఇమ్మడి రవికి ఇవ్వగానే అతనికి ఒక 1,00,000 2 లక్షలు ఇస్తాడు. ఎందుకంటే ఇతనికి కోట్ల రూపాయలు వస్తున్నాయి కదా, ఆ. ఏది మనకి వెబ్సైట్ దీని ద్వారా, బెట్టింగ్ యాప్స్ ద్వారా. సో 1,00,000 2 లక్షలు ఇవ్వగానే అతను వెళ్ళిపోతాడు. ఇతను వచ్చేటప్పటికి ఈ ఫైల్ ని రేపు రిలీజ్ అయితే ఈ రోజు ముందే పెట్టగలుగుతాడు.
హై క్వాలిటీ, ఒరిజినల్ క్వాలిటీ. ఎందుకంటే ఇది ఎక్కడ కూడా మళ్ళా రికార్డు చేసింది కాదు, యాజ్ ఇట్ ఈస్ ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకున్నది. సో ఇది జరుగుతుంది. సార్ అట్లాగే అంటే ఇప్పుడు ఇలాంటి కేసులో మనం చూసుకున్నాం, రవి దొరికాడు కనుక ఇక ఐబొమ్మ అయిపోతుందని అనుకుంటాం, కానీ మళ్ళీ ఇంకో పేరు పైన ఇంకొక వ్యవస్థ వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే టెక్నాలజీని ఏ రకమైన యా. జాగ్రత్తలు ఇప్పుడు పోలీసు వాళ్ళు మీరు అన్నట్టుగా ఈడీని దీంట్లో ఇన్వాల్వ్ చేసి మనీ లాండరింగ్ అవన్నీ తెలుసుకుంటేనే తిరుగుతుంది అన్నట్టు, కానీ మరొకడు ఇంకొక పేరుతో ఐబొమ్మ కానీ ఇంకొక వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది కదా. ఖచ్చితంగా ఉంటుందండి. ఇది ఇండివిజువల్ కేసుగానే చూడాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా ఇంకా ఇంతటితో పైరసీ అయిపోయింది అనుకోవడాన్ని హ్యాపీ ఫీల్ అవ్వడానికి ఏం లేదండి. ఎందుకంటే టెక్నాలజీలో టెక్నికల్గా వచ్చేటప్పటికి సర్వర్స్లో లోపాలు ఉండేసి, విండోస్ లాంటి వాటిని మనం అప్డేట్ చేసుకోకుండా, ఒక బేసిక్ సెక్యూరిటీ అండర్స్టాండింగ్, సెక్యూరిటీ ఆడిట్ కూడా లేకుండా సర్వర్స్ మెయింటైన్ చేసుకున్నంత కాలం కూడా ఆటోమేటిక్గా ఏదో ఒక పద్ధతిలో వచ్చేసి సర్వర్లోకి వచ్చి కాపీ చేసుకెళ్ళేసి ఎవడో ఏదో వెబ్సైట్ స్టార్ట్ చేసి, రేపు ఐబొమ్మ కాకపోతే ఇంకో ఎవడో కొత్త వచ్చేసి వేరే పేరు మీద డొమైన్ పేరు స్టార్ట్ చేయొచ్చు. లేదా ఇదే రవి 4-5 సంవత్సరాల తర్వాత వచ్చేటప్పటికే మళ్ళీ కొత్తగా వేరే, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కదా, ఆల్రెడీ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో తెలుసు, ఈసారి ఇంకాస్త జాగ్రత్తగా మొదలు పెట్టవచ్చు. అప్పుడు మళ్ళీ కొత్త ఛాలెంజెస్ రావచ్చు. కాబట్టి ఇది శాశ్వతంగా నిలిచిపోయే వ్యవహారం కాదు. ఖచ్చితంగా ఫిల్మ్ ఇండస్ట్రీ, పోలీస్ డిపార్ట్మెంట్ 100% వచ్చేటప్పటికి నిరంతరం విజిలెన్స్ లో ఉండాలి. రెండో థింగ్ ఏంటంటే, సామాన్య ప్రజలు ఎవరైతే ఈ సైట్లకు వెళ్ళే వాళ్ళు సినిమా చూస్తాం అనేది అక్కడ ₹500 పెట్టో 300 పెట్టి థియేటర్కి వెళ్ళి చూస్తాం మనం కష్టంగా భావిస్తున్నాం. కానీ వాస్తవంగా చెప్పాలి అంటే కనుక ఇలాంటి యాప్ మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే మన ఫోన్లో డేటా ఎంత ఇన్సెక్యూర్గా తయారవుతుందో, ఇంకా భారీ మొత్తంలో వేరే శక్తులకు అమ్మబడుతుందో, కొన్ని సందర్భాల ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా మన డేటా అమ్మబడిని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఒక 50 లక్షల మంది యూజర్స్ డేటా ఉందనుకోండి, ఎవరో వచ్చి మీ డేటా మాకు అమ్మండి అంటే కనుక నాకు డబ్బులు వస్తాయి కాబట్టి నమ్మేసేస్తా, నాకు ఎలాంటి వాల్యూస్ ఉండవు. కాబట్టి ఖచ్చితంగా యూజర్లు కూడా పోలీస్ డిపార్ట్మెంట్, ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, చూసే వినియోగదారులు కూడా ఇలాంటి కంటెంట్, ఇలాంటి సైట్లు చూస్తాం అనేది మీ ఫోన్కి, మీ కంప్యూటర్కి చాలా ప్రమాదకరమని భావిస్తే కనుక ఎంతో కొంత అడ్డుకట్ట వేయచ్చు. శ్రీధర్ గారు, చాలామంది యూత్ బాగా చదువుకున్న వాళ్ళు, ఐటీ రంగం పైన అవగాహన ఉన్నవాళ్ళు, టెక్నాలజీ పైన అవగాహన ఉన్నవాళ్ళు ఇలాంటి రాంగ్ ట్రాక్లో పడుతున్నారు. చాలామంది బాగా పెద్ద పెద్ద ఐఐటీస్లో చదువుకున్న వాళ్ళు కూడా ఓసారి రవి కూడా మంచిగా బాగా చదివిండని అంటాడు. సో వాళ్ళు ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి? ఎవరో ట్రాప్లో పడడం కానీ, ఎవడో చెప్పిన పని చేయడం కానీ. సో టెక్నాలజీ గురించి బాగా అవగాహన ఉన్న వాళ్ళు ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలంటారు? ఒకటండి, మెయిన్ ఏంటంటే టెక్నాలజీ పట్ల అవగాహన ఉండటం అనేది కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇదే హ్యాకింగ్ ఇప్పుడు నేను పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. సిఐడి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కేసెస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్న దాని మీద నేను ఒక పాజిటివ్ యాంగిల్లో నేను ఉపయోగిస్తున్నాను నాకున్న నాలెడ్జ్ని. వీళ్ళు ఏం చేస్తున్నారు, సంఘ విద్రోహ శక్తులుగా పూర్తిగా వ్యతిరేకంగా యూజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నాలెడ్జ్ని హ్యాకింగ్ చేయటము, కొన్ని ఈ రోజు ఉండే ఎన్నో రకాల టూల్స్ ని హ్యాకింగ్ యాజ్ ఎ సర్వీస్ గా కూడా టూల్స్ వచ్చి ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించేసి మనం చేయటం పెద్ద విషయం కాదు. కానీ మన నాలెడ్జ్ ని మంచి కోసం ఉపయోగిస్తున్నామా, లేదా తాత్కాలికంగా లగ్జరీస్ అలవాటు పడేసి జస్ట్ నాకు ఎక్కడైనా డబ్బు సంపాదిస్తే చాలని చెప్పేసి అని తప్పుదారి పట్టేసి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం అన్న చిన్న విచక్షణ అనేది ప్రతి ఒక్కళ్ళకి కావాలి. లేకపోతే ఉన్నట్టు ఇదే యువతం, నేను కొన్ని కాలేజెస్కి వీటికి వెళ్ళినప్పుడు మీరు అన్నమాట వాస్తవం. కాలేజ్కి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ చేయడం ఎలాగో నాకు చెప్పండి సార్ అది అని చెప్పేసి అవును. ఒక కాలేజ్కి వెళ్ళే కుర్రాళ్ళు ఏదో అది గొప్ప అవును. అనుకుంటారు హ్యాకింగ్ చేయడం అనేది. ఇలాగా తప్పుదారి పడకుండా కాపాడాల్సిన బాధ్యత పేరెంట్స్ కూడా ఉంటుంది. పిల్లలు ఎలాంటి యాక్టివిటీ చేస్తున్నారు, ఎలాంటి నాలెడ్జ్ సంపాదించుకుంటున్నారు కూడా పేరెంట్స్ కూడా గమనించాలి. సార్ చివరిగా ఎవరైనా ఇలాంటి సైట్స్కి వెళ్ళే వాళ్ళు కానీ, లేకపోతే ఫ్రీగా సినిమా చూడొచ్చని కానీ, ఇంకేదైనా కానీ ఇలాంటి యాప్స్ కానీ, లేకపోతే మీరు అన్నట్టుగా బెట్టింగ్ యాప్స్కి సంబంధించినంత వరకు ఒక కామన్ మనిషి కానీ, కామన్ వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ రకంగా జాగ్రత్తగా ఉంటే ఆయన డేటా సేఫ్గా ఉంటుంది? ఒకప్పుడు అంటే మనం సంపాదించుకున్న డబ్బులు వచ్చేటప్పటికి సరే విడిగా క్యాష్ గా ఉండేవో లేకపోతే ఇలా, కానీ ఇప్పుడు అందరూ కూడా బ్యాంకింగ్ యాక్టివిటీ చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఫోన్లో బ్యాంకింగ్ యాక్టివిటీ చేస్తూ, గూగుల్ పే, ఫోన్ పే చేస్తూ, నెట్ బ్యాంకింగ్ చేస్తూ ఇలాంటి యాప్స్ మీరు వాడుతున్నారంటే ఖచ్చితంగా కష్టపడి జీవితాంతం మీరు సంపాదించిన ఆ డబ్బులంతా కూడా కొట్టబడే అవకాశం అనేది ఉంది. ఫస్ట్ ఫైనాన్షియల్ లాస్ జరుగుతుంది ఇలాంటి యాప్స్ వాడితే. రెండోది, మీ డేటా థెఫ్ట్ కంప్లీట్, మీ ఫొటోస్ వీడియోస్ అన్ని మార్పు చేయబడేసి ఎవడో రేపు వచ్చి ఒక మెసేజ్ పెడతాడు, ఎవరో తెలియదు ఏంటి, మీ పర్సనల్ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, మీరు ఓ నాకు డబ్బులు పే చేయకపోతే పబ్లిక్గా పెడతాను అంటాడు. మీరు ఎప్పుడో
నగ్నంగా దిగినాయో కొంతమంది ఇవన్నీ గతంలో మనం చూస్తున్నామండి. చాలా కేసెస్ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వస్తుంటే ఈ ఫోటోలు మీరు సేవ్ చేసుకొని ఉంటారు మీ ఫోన్‌లో. ఇలాంటివంతా కూడా పబ్లిక్ డొమైన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో, ఇలాగా ఫైనాన్షియల్ కావచ్చు, ప్రైవసీ లాస్ కావచ్చు, లేదా మీ ఫేస్‌బుక్, గూగుల్ ఇలాంటి అకౌంట్స్ హ్యాక్ కావచ్చు. మీరు పైరేటెడ్ సినిమా చూడటం వలన వస్తున్న నష్టాలు ఏంటంటే, ఇలా ఆర్థికంగాను, మానసికంగాను, ప్లస్ సోషల్‌గాను మీ అకౌంట్స్ పరంగా, సెక్యూరిటీ పరంగా నష్టపోవటం. కాబట్టి సినిమాలనేది అంతగా చూడాలనుకుంటే థియేటర్‌కెళ్ళి చూస్తాం. అప్పుడు కొత్తగా క్రియేటివ్ సినిమా ఇండస్ట్రీ కూడా ఒక మనం రెస్పెక్ట్ ఇచ్చినట్లు అవుతుంది. ఆ క్రియేటివ్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్లు అవుతుంది. రెండో థింగు ఒకవేళ చూడటం ఇష్టం లేదంటే పూర్తిగా మానేయటం. అంతే తప్పించి ఇలాంటి యాప్స్ వాడితే మాత్రం ఫస్ట్ నష్టపోయేది ఎవరో కాదు. మనం అనుకుంటున్నాం ఫిల్మ్ ఇండస్ట్రీ నష్టపోతుందని. ఫిల్మ్ ఇండస్ట్రీ నష్టపోయే దాంతో పోలిస్తే గనుక యూజర్ నష్టపోయేది చాలా ఎక్కువ. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. మొత్తానికి అవేర్నెస్ చాలా అవసరం. ఇలాంటి సైట్స్లోకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే టెక్నాలజీ పేరుపేట రాంగ్ ట్రాక్లో వాడితే మాత్రం ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీకి ఎంత నష్టం జరుగుతుందో వ్యక్తిగత డేటా కూడా బయటికి వెళ్తుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. పైరేటెడ్ సినిమాలు కనుక సంబంధించి కానీ సైట్స్ వద్దకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన డేటా బయటికి వెళ్తుంది. దీనివల్ల వాళ్ళకు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి శ్రీధర్ అంటున్నారు.